వెల్కమ్ టు యామిని అకాడమీ. ఈ సిరీస్లో మనం కంప్లీట్ సి ప్రోగ్రామింగ్ నేర్చుకుందాము. ఈ సెషన్లో సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సి యొక్క హిస్టరీ అండ్ సి యొక్క ఫీచర్స్ చూద్దాము. అండ్ ఈ సిరీస్లో ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ కావాలి, లాజిక్ ఎలా డెవలప్ చేయాలి, మెయిన్గా బీటెక్ వాళ్ళకి ఆ సెమిస్టర్లో ఎలా ఆన్సర్స్ ఇవ్వాలో ఈ సిరీస్లో కంప్లీట్గా చెప్తాను. సో ఈ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ సిరీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నేను ఇమీడియట్గా రిప్లై ఇస్తాను. ఫస్ట్ వాట్ ఈస్ సి, అసలు సి అంటే ఏంటి మనం ఏదైనా తెలుసుకుంటున్నామంటే ఫస్ట్ దాని యూజ్ ఏంటి, దాని అర్థం ఏంటి అనేది తెలుసుకుంటే మనకు అది నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అలానే వాట్ ఈస్ సి, అసలు సి అంటే ఏంటి. సి అంటే ఒక జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నట్టు. ఇది డెన్నిస్ రిచ్చే 1972లో డెవలప్ చేశారు. సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డైరెక్ట్ హార్డ్వేర్ పార్ట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి డెవలప్ చేసిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు అంటే సి లాంగ్వేజ్ డెవలప్ చేసే కంటే ముందు బీసీపీఎల్ అండ్ సంథింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. కాకపోతే అందులో సిలో ఉన్నన్ని ఫీచర్స్ లేవు, కొన్ని ఫీచర్స్ అనేవి మిస్ అయినాయి. సో ఆ ఫీచర్స్ని యాడ్ చేసుకుంటూ కొత్త అప్గ్రేడేషన్ అనేది వచ్చింది. దాన్ని సి లాంగ్వేజ్ అని అంటారు. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది 1972లో బెల్ ల్యాబొరేటరీస్ ఆఫ్ AT&T అంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కంపెనీలో డెవలప్ చేశారు. అది ఎక్కడ ఉందంటే యూఎస్ఏలో ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. మీరు సెమిస్టర్ కానీ లేకపోతే మంత్లీ టెస్ట్ రాసేటప్పుడు కానీ చూజింగ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే సి ప్రోగ్రామింగ్ ఎప్పుడు అండ్ ఎక్కడ డెవలప్ అయింది అని అడుగుతారు. సో ఆన్సర్ ఏంటంటే ఇయర్ ఏమో 1972 అండ్ లొకేషన్ వచ్చేసి AT&T బెల్ ల్యాబొరేటరీస్ అని రాయండి. ఎక్కడ అంటే యూఎస్ఏ. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బేస్ ఫర్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మనం ఫస్ట్ బీటెక్కి ఎంటర్ కాగానే సి లాంగ్వేజ్ అనేది మనకి ఇంట్రొడక్షన్ లాంగ్వేజ్ లాగా చెప్తారు. అంటే బేసిక్ లాంగ్వేజ్ కాబట్టి మనకు ఫస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే నేర్పిస్తారు. కామన్ సబ్జెక్ట్ ఇది, ఏ బ్రాంచ్ తీసుకున్నా కామన్ సబ్జెక్ట్ సి లాంగ్వేజ్ ఉంటుంది. ఎందుకంటే మనం సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మిగతా లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి చాలా సింపుల్ ఉంటుంది. అందుకే సి అనేది బేసిక్ లాంగ్వేజ్ అని అంటారు. అండ్ సి లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ మదర్ లాంగ్వేజ్. అంటే అన్ని లాంగ్వేజెస్ ఈ ఒక్క సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు అన్నట్టు. అందుకే మదర్ లాంగ్వేజ్ అని అంటారు సి ప్రోగ్రామింగ్ని. నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ సి లాంగ్వేజ్. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మనం ఏదైనా నేర్చుకుంటే దాని యూజ్ ఏంటి, అసలు దాని అర్థం ఏంటి అనేది తెలుసుకుంటే మనం అది మన డైలీ లైఫ్లో అప్లై చేసుకోవచ్చు. సో అందుకే నేను ఇప్పుడు యూజెస్ ఆఫ్ సి లాంగ్వేజ్ చెప్తున్నాను. సి లాంగ్వేజ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడానికి. అంటే నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా, ఈ వీడియో రికార్డ్ చేయడానికి నాకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం. నేను ఇప్పుడు ఈ విండోస్లో వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఇలా కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, విండోస్, ఉబుంటు అండ్ మ్యాక్ ఓఎస్, అలా మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలిసి ఉంటాయి. సో అందులో కొన్ని సి లాంగ్వేజ్తో డెవలప్ చేశారు. ఉబుంటు వచ్చేసి మొత్తం సి లాంగ్వేజ్ని యూజ్ చేశారు. నెక్స్ట్ డేటాబేసెస్ని డెవలప్ చేయడానికి కూడా సి లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ కంపైలర్స్, అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ జావా తీసుకున్నాం, జావా తీసుకోవడానికి ఒక కంపైలర్ అవసరం. నెక్స్ట్ పైథాన్ తీసుకున్నాం, పైథాన్ కూడా ఐడిఈ అవసరం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇలా కంపైలర్స్ని డెవలప్ చేయడానికి కూడా సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ నెట్వర్క్ డ్రైవర్స్ని డెవలప్ చేయడానికి కూడా సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. సో ఇలా ఇవే కాకుండా డైలీ లైఫ్లో చాలా సి లాంగ్వేజ్ అప్లికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ సి. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను చదువుకున్నప్పుడు అయితే మాకు 8 మార్క్స్ క్వశ్చన్ రావడం జరిగింది. మీరు మీ కాలేజీని, మీ బోర్డ్ని డిపెండ్ అయ్యి నా క్వశ్చన్ రావచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫీచర్స్ ఆఫ్ సి, రైట్ ది ఫీచర్స్ ఆఫ్ సి అని అడగవచ్చు. మీరు ఈ 9 ఫీచర్స్ రాస్తే మీకు 100% మార్క్స్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఈ 9 ఫీచర్స్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి సింపుల్. ఇక్కడ సింపుల్ అంటే మనం సి ప్రోగ్రామింగ్ చూడగానే ఈజీగా మనకు అర్థమైపోతుంది. సి లాంగ్వేజ్ అనేది సింపుల్ ఇంగ్లీష్ లెటర్స్లో, అంటే ఇంగ్లీష్ వర్డ్స్లో రాయడం జరుగుతుంది. ఇది ఎవరికైనా చదవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెషిన్ ఇండిపెండెంట్ ఆర్ పోర్టబుల్. ఇక్కడ మెషిన్ ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు మన సిస్టమ్ అనేది విండోస్ కదా, సో నేను సి ప్రోగ్రామ్ అనేది విండోస్లో రాస్తాను. నెక్స్ట్ నేను ఇది పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని మా ఫ్రెండ్ ల్యాప్టాప్లో నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. కాకపోతే మా ఫ్రెండ్ది విండోస్ ఓఎస్ కాదు, ఉబుంటు. సో నేను ఇక్కడ విండోస్లో రాసిన
ప్రోగ్రామ్ కూడా అక్కడ ఉబుంటూలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇది మెషిన్ ఇండిపెండెంట్, అంటే ఓఎస్తో సిస్టమ్తో పని ఏమి ఉండదు. జస్ట్ మనకు సి కంపైలర్ ఉంటే సరిపోతుంది. ఇది మెషిన్ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే ఇది హై లెవెల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది, అలానే లో లెవెల్ అప్లికేషన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అందుకే నేను లో లెవెల్ అనట్లేదు, హై లెవెల్ అనట్లేదు. మీరు కొన్ని వెబ్సైట్స్ చూస్తే లేదా కొన్ని ట్యుటోరియల్స్ చూస్తే అందులో లో లెవెల్ అని కొందరు చెప్తారు, హై లెవెల్ అని కొందరు చెప్తారు. సో ఇది యాక్చువల్గా మిడ్ లెవెల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది లో లెవెల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ హై లెవెల్ అప్లికేషన్స్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఫీచర్ వచ్చేసి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనికి మనం ఒక సి ప్రోగ్రామ్ రాస్తున్నామంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయడం, దాని తర్వాత బాడీ రాయడం, ఇలా. నేను స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ నెక్స్ట్ ట్యూటోరియల్లో చేస్తాను. సో ఇక్కడ ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసరికి రిచ్ లైబ్రరీ, అంటే ఈ లైబ్రరీలో చాలా స్టేట్మెంట్స్, చాలా కోడ్స్ అనేటివి ఉంటాయి. సో మనం ఎగ్జాంపుల్ నేను స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకుంటున్నాను ఒక నెంబర్కి. సో స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి నేను స్క్రాచ్ నుంచి ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మ్యాథ్ అనే లైబ్రరీలో మ్యాథమెటిక్స్ కోసం ఒక లైబ్రరీ డెవలప్ చేశారు, అది math.h, అంటే ఒక హెడర్ ఫైల్. నేను దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే డైరెక్ట్ స్క్వేర్ రూట్ అనేది కనుక్కోవచ్చు. సో ఇలా సి లాంగ్వేజ్లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి. నేను నెక్స్ట్ సెషన్స్లో ఎప్పుడెప్పుడు ఏ లైబ్రరీ యూజ్ అవుతుందో చెప్తాను. సో మేజర్ ఫీచర్ వచ్చేసరికి రిచ్ లైబ్రరీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మెమొరీ మేనేజ్మెంట్. ఇక్కడ సి లాంగ్వేజ్లో మెమొరీ మేనేజ్మెంట్ అనేది డైనమిక్గా అలోకేట్ అయిపోతుంది. సో ఇక్కడ మెమొరీ వేస్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేటివి ఉండవు. సో సెవెంత్ ఫీచర్ వచ్చేసరికి ఫాస్టెస్ట్ అండ్ స్పీడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది చాలా మినిట్స్ ఏం తీసుకో, జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు ప్రోగ్రామ్ని. సో నెక్స్ట్ వచ్చేసి పాయింటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకుందాం, అందులో పాయింటర్స్ అనేటివి ఉండవు. జావా కూడా తీసుకుందాం, అందులో పాయింటర్స్ అనేటివి ఉండవు. కాకపోతే సి లాంగ్వేజ్లో పాయింటర్స్ అని ఉంటాయి. ఇక్కడ పాయింటర్స్ ఏం చేస్తాయంటే మనం డైరెక్ట్ మెథడ్ ఎక్కడనైతే స్టోర్ అవుతుందో ఆ మెమొరీ లొకేషన్ తోటి మనం ప్రోగ్రామ్ అనేది చేస్తాం. సో నేను లాస్ట్కి, అంటే ఇది కొంచెం అడ్వాన్స్ టాపిక్ కాబట్టి సిరీస్ లాస్ట్కి నేను పాయింటర్స్ డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ ఈ ఫీచర్ అయితే గుర్తుపెట్టుకోండి, పాయింటర్స్. నెక్స్ట్ రికర్షన్ కూడా ఒక మేజర్ ఫీచర్ అని చెప్పొచ్చు. రికర్షన్ అంటే మనం రాసిన ఫంక్షన్ ఉంటుంది కదా, ఆ ఫంక్షన్లోనే మళ్ళీ ఆ ఫంక్షన్ని కాల్ చేయడాన్ని రికర్షన్ అని అంటాం. సో ఇవన్నీ నేను ఇంగ్లీష్ పీడిఎఫ్, నేను డౌన్లోడబుల్ పీడిఎఫ్గా చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఫీచర్స్ అనేటివి రీడ్ చేయవచ్చు. సో మీరు ఈ 9 ఫీచర్స్ రాస్తే మీకు 100% మార్క్స్ పడతాయి. సో నెక్స్ట్ సి గురించి నేర్చుకున్నాము, అసలు సి అంటే ఏంటో నేర్చుకున్నాము, ఫీచర్స్ ఆఫ్ సి ఏంటో చూసాము, యూజెస్ ఆఫ్ సి ఏంటో చూసాము. నెక్స్ట్ ఏం చేయాలి, మనం సి ప్రోగ్రామ్ రాయాలి. సో సి ప్రోగ్రామ్ రాయాలంటే మన సిస్టంలో కోడ్ బ్లాక్స్ లేదా టర్బో C++ లేదా విజువల్ స్టూడియో కోడ్ అనే కంపైలర్స్ అవసరం. ఈ కంపైలర్స్ ఎందుకు వాడతామంటే మనం నోట్ప్యాడ్లో ఎగ్జాంపుల్ నోట్ప్యాడ్ తీసుకున్నాం, అందులో నేను సి ప్రోగ్రామ్ రాస్తాను, కాకపోతే అది ఇంగ్లీష్ స్టేట్మెంట్స్లో ఉంటుంది, అది సిస్టమ్కి అర్థం కాదు కదా. సో సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, బైనరీ లాంగ్వేజ్. సో మనం బైనరీ లాంగ్వేజ్లోకి మార్చాలి మనం రాసిన కోడ్. దానికోసం మనం ఈ కోడ్ బ్లాక్స్, విజువల్ స్టూడియో, టర్బో C++ అనే సంథింగ్ కంపైలర్స్ అనేటివి యూజ్ చేసి కంపైల్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నట్టు. సో అందుకే కోడ్ బ్లాక్స్ లేదా టర్బో C++ అండ్ విజువల్ స్టూడియో వాడతాం. సో ఇక్కడ నేను రికమెండ్ చేసేది ఏంటంటే కోడ్ బ్లాక్స్, ఎందుకంటే కోడ్ బ్లాక్స్లో డైరెక్ట్ మనం కంపైల్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్ని, ఈజీగా మనం రన్ చేసుకోవచ్చు అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను కోడ్ బ్లాక్స్ అనే యాప్ని మీకు రికమెండ్ చేస్తాను. సో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మనం కోడ్ బ్లాక్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మన సిస్టంలో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయాలి. నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో మీరు గూగుల్ క్రోమ్ అయినా వాడచ్చు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లేదా ఫైర్ఫాక్స్ ఏదైనా వాడచ్చు. సో ఫస్ట్ ఇక్కడ సెర్చ్ బార్లో కోడ్ బ్లాక్స్ అని సెర్చ్ చేయండి, కోడ్ బ్లాక్స్ డౌన్లోడ్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లింకే వస్తుంది చూడండి, codeblacks.org అనే సైట్ నుంచి ఒక రిజల్ట్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ది బైనరీ రిలీజ్ అని ఉంది చూడండి, ఆ లింక్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కిందికి స్క్రోల్ చేస్తే మైక్రోసాఫ్ట్ విండోస్ కొన్ని వెర్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఏం డౌన్లోడ్ చేసుకోవాలంటే MinGW setup.exe అంటే ఎక్స్టెన్సిబుల్ ఫైల్, అంటే ఇన్స్టాలబుల్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కోడ్ బ్లాక్స్ 20.03 MinGW setup.exe అని ఉంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి 2 సైట్స్ ఉన్నాయి, sourceforge.net, ForceHub. నేను ఇక్కడ sourceforge అనేది చూస్ చేసుకుంటున్నా.
ఇక్కడ చూడండి యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ అని ఉంది. సో డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇది 145 MB ఉంది. ఇక్కడ కోడ్ బ్లాక్స్ అప్లికేషన్ డౌన్లోడ్ అయింది. సో దీన్ని ఇప్పుడు మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను ఓపెన్ ఫైల్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ప్రాంప్ట్ వస్తుంది. సో మనం ఎస్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ కోడ్ బ్లాక్స్ ఇన్స్టాల్ అవుతుంది. వెల్కమ్ టు కోడ్ బ్లాక్స్ సెటప్. క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ ఐ అగ్రీ. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇక్కడ మనం సి లాంగ్వేజ్ అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం, అసలు ఈ కోడ్ బ్లాక్స్ ఎక్కడ ఇన్స్టాల్ కావాలో మనం ఈ ఇచ్చిన డెస్టినేషన్ ఫోల్డర్లో సెలెక్ట్ అయిపోతుంది. సో మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకోవాలి, లేదా డిఫాల్ట్గా ఉంచాలనుకుంటే అలానే డిఫాల్ట్గా ఉంచి ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ అయిపోతుంది చూడండి. సో దీనికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అయిన తర్వాత ఒక ప్రాంప్ట్ వస్తుంది. డూ యూ వాంట్ టు రన్ కోడ్ బ్లాక్స్ నౌ? మీరు ఒకవేళ రన్ చేయాలనుకుంటే ఎస్ నొక్కండి, లేదా నో నొక్కండి. నేను డెమో కోసం ఎస్ క్లిక్ చేస్తున్నాను. కోడ్ బ్లాక్స్ అని ఇన్స్టాల్ అయింది చూడండి. ఇన్స్టాల్ కంప్లీట్ అని వచ్చింది ఇక్కడ. ఫస్ట్ ఫినిష్. సో కోడ్ బ్లాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ నేను కంపైలర్ ఏది తీసుకుంటున్నా అంటే GNU GCC కంపైలర్ని నేను ఇది ఆల్రెడీ కోడ్ బ్లాక్స్ డిటెక్ట్ చేసింది, నేను కూడా దాన్ని నేను డిఫాల్ట్గా తీసుకుంటున్నా. సో సెట్ యాజ్ డిఫాల్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ ఓకే. సో ఇక్కడ కోడ్ బ్లాక్స్లోకి వెళ్తే దీన్ని తీసేయండి. ఇక్కడ కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్లో అంటే మనం ఓపెన్ చేయగానే క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో అందులో నుంచి కన్సోల్ అప్లికేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గో క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ నెక్స్ట్. తర్వాత మనం సి ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి సి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసరికి నేను టెస్ట్ అని ఇస్తున్నా, టెస్ట్. సో ఫోల్డర్ టు క్రియేట్ ప్రాజెక్ట్, ఫోల్డర్ అంటే నేను సి ప్రోగ్రామ్స్ అని ఇచ్చిన. ఇది ఎక్కడ సేవ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పాత్ వస్తుంది. సో లేకపోతే మీరు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో. సో నేను దీన్ని ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్, ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. తర్వాత ఇక్కడ మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు, మళ్ళీ ఫినిష్. ఇక్కడ చూడండి మనకు సైడ్ బార్లో సోర్సెస్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. అక్కడ main.c అనే ఒక ఫైల్ కూడా క్రియేట్ అయింది. ఇక్కడ డిఫాల్ట్గా printf హలో వరల్డ్ అని వచ్చింది. సో దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ పైన రన్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే రన్ అవుతుంది. సో ఇది మనం సేవ్ చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ ఎస్. సో ఇక్కడ చూడండి హలో వరల్డ్ అని మనకు టెర్మినల్లో అంటే కమాండ్ ప్రాంప్ట్లో ప్రింట్ అయ్యింది హలో వరల్డ్. సో మనం ఏదైనా ప్రోగ్రామ్ ఇందులో రాసి మనం బిల్డ్ చేసి రన్ చేస్తే మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యి అందులో రన్ అవుతుంది. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మాత్రం ఇక్కడ కింద చూపెడుతుంది. ఒకవేళ ఎర్రర్స్ లేకపోతే డైరెక్ట్ మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో కోడ్ బ్లాక్స్ని ఇలా ఇన్స్టాల్ చేసుకుంటాం. ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీకు ఇన్స్టాల్ కాకపోతే కామెంట్లో రాయండి, నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. సో నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ చూద్దాము సి ప్రోగ్రామింగ్లో. సో ఇప్పుడైతే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.